శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 30వ అధ్యాయం. అది 1917వ సంవత్సరం. చీమల పుట్టవలే భక్తులు షిరిడీకి వచ్చుండేది. ఎంతో మందిని బాబా పిచ్చుక్కాలికి దారం లాగినట్లుగా షిరిడీకి లాగుచుండెను. అలాంటి వారిలో ఇంకొకరు అప్పా సాహెబ్ కులకర్ణి. ఒకరోజు సాయిబాబా పోలికలను ఒక ఫకీర్ మధ్యాహ్నం 12 గంటలకు వారి ఇంటికి వచ్చును. అప్పుడు కులకర్ణి ఇంటి వద్ద లేడు. వీరి భార్య పిల్లలు ఆ ఫకీర్, మీరు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. అందుకు ఆ ఫకీర్, నేను భగవంతుడి సేవకుడను, వారి ఆజ్ఞ ప్రకారమే మీ యోగక్షేమాలు తెలుసుకుంటకు వచ్చింది ననుచు దక్షిణ అడిగను. ఆమె ₹1 ఇచ్చెను. ఆ ఫకీరు ఒక చిన్న పొట్లంలో విభూతి ఇచ్చి పూజలో ఉంచుకోమని పూజించమని చెప్పాను. ఆ సాయంత్రం కులకర్ణి ఇంటికి తిరిగి వచ్చి ఫకీర్ దర్శనంను తనకు లభించకపోయినందుకు బాధపడను. తాను ఇంటి దగ్గర ఉండినచో ₹10 దక్షిణ ఇచ్చి ఉండదనని చెప్పాను. ఆకలిగా నున్నను. వెంటనే ఫకీర్ను వెతుకుటకు బయలుదేరను. ఎన్ని చోట్ల వెతికినా కనిపించకపోగా తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి మరలా ఒక స్నేహితుడితో విహారంకు పోయి ఫకీర్ ఎక్కడైనా కనిపించినేమో అని వెతుకుచుండెను. ఉన్నట్టుండి వెనుకగా ఆ ఫకీర్ వచ్చి చేయి చాయిచి దక్షిణ అడగగా ₹1 ఇచ్చును. ఇంకనూ అడగగా మరొక ఇచ్చును. మరలా అడగగా స్నేహితుడి వద్ద నుంచి ₹3 తీసుకుని ఇచ్చును. ఆ ఫకీరు అసంతృప్తిగా ఉండుటచే తన ఇంటికి రమ్మని వెంటనే వెళ్లి ₹4 ఇచ్చును. ఇంకా దక్షిణ అడగగా ₹10 నోటునిచ్చాను. ఫకీరు ₹9 తిరిగి ఇచ్చి వెళ్లిపోయాను. అతడు ₹10 ఇచ్చిదనని అనుటచే అదే మొత్తము ముట్టు వరకు తృప్తి పడలేదు. తన చేతిలో ₹9 పవిత్రపరిచి ఫకీర్ ఇవ్వగా వాటిని కులకర్ణి పూజలో ఉంచుకొను. ఒకసారి కులకర్ణి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాయ్ ఒక తల వెంట్రుక అతడికి దొరికిను. దాన్ని తాయెత్తులో పెట్టించి చేతికి కట్టుకొను. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత అతనికి ధనము విపరీతంగా దొరికింది. ఆధ్యాత్మికంగా కూడా చాలా ముందంజ వేసెను. సాయిదేవుడిది భౌతికంగా కూడా ఎముకలేని చెయ్యని వారి దగ్గరికి వెళ్ళిన వారిని ఎవరిని ఒట్టు చేతులతో తిప్పి పంపరనే పేరు పడిపోయినది. అందువలన పాటలు, భోజనములు పాడువారు, గారడీ విద్యలు ప్రదర్శించేవారు, జ్యోతిషులు మొదలైన వారంతా సాయి వద్దకు వచ్చి తమ విద్యలను ప్రదర్శించి బహుమతులు పొంది తిరిగి పోవచుండేవారు. కొందరు సన్నిహితులైన భక్తులు కుటుంబ సమేతంగా షిరిడి బాబా దర్శనముగా వచ్చినప్పుడు బాబా వారందరికీ బట్టలు కూడా పెట్టుచుండేవారు. దక్షిణ అడిగిన డబ్బు తీసుకుంటూ తప్ప మిగిలిన ఏ ఇతర ధన సంబంధమైన విషయంలోనూ ఎలాంటి వారితోనూ బాబా లావాదేవీ పెట్టుకునేవారు కాదు. కొందరు అప్పుడప్పుడు అలాంటి విషయములను ప్రస్తావించినప్పుడు ధన విషయంలో తాను ఇరుక్కొని దలచలేదని నిర్మోహమాటంగా చెప్పేవారు. ధనమున్నందు వారికి ఏ విధమైన ఆసక్తి లేనట్లుగానే స్త్రీ విషయంలో కూడా ఎలాంటి ఆశలు ఆకర్షణలకు లొంగని వారు బాబా. వారు అస్థలిత బ్రహ్మచారులు. సాయి పాము వలె కనిపించుట. షిరిడి నివాసి రఘుపాటిల్ ప్రతిరోజు ఉదయం వచ్చి బాబాకు నమస్కరించగానే ఏ పని ప్రారంభించేవారు కాదు. ఒకసారి తన బావమరిది నివాసి గ్రామవాసి అయిన బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్లవలసి వచ్చి గుర్రంపై శ్రీరాంపూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి టాంగాపై నివాస్కు వెళ్ళెను. 2వ రోజు ఉదయమే లేచి, బాబా, ప్రతిరోజు షిరిడిలో నీ దర్శనం చేసుకునేవాడును. ఈ రోజు నీ దర్శన భాగ్యం నాకు లేదని కళ్ళు మూసుకుని బాబాను తలుచుకున్నాను. నేను దర్శనమిచ్చిన నీవు భయపడవద్దు అని బాబా మాటలు వినిపించను. ఇంతలో పశువుల కొట్టంలో పనిచేయుచున్న పనివాడు పాముని అరిచెను. అందరూ పరిగెత్తిరి. రఘుపాటిల్కు సాయే పాముగా వచ్చినట్లు భావన కలిగి చిన్న గిన్నెలో పాలను పోసి పాము ముందు పెట్టగా అది పాలను సేవించను. మిగిలిన వారంతా భయపడి పారిపోయారు. అతడు చూచుండగానే పాము కొంచెం దూరం పాకి మాయమగను. ఈ విధంగా పాము రూపంలో బాబా తనకు దర్శనమిచ్చి పాలు దాకి వెళ్ళినందుకు గాను రఘుపాటిల్ చాలా సంతోషపడెను. బాబాకు భోజనం పెట్టుడా. బాబాకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి స్త్రీ భక్తుల్లో బాయిజాబాయి, రాధాకృష్ణమాయిలు తర్వాత స్థానం లక్ష్మీబాయి షిండేకి దక్కుతుంది. రాధాకృష్ణమాయి మరణాంతరం ఆమె బాబాకు కావలసిన ప్రతి చిన్న పనిని చాలా భక్తి శ్రద్ధలతో తానే స్వయంగా చేయుచుండేది. ఒక తండ్రికి కూతురు వలె సేవ చేయుచుండేది. అప్పట్లో గ్రామంలో గలవారిలో ఆమె ధనవంతురాలు. సుగుణవతి రాత్రింపవల్లో బాబాను కనిపెట్టుకుని ఉండి సేవ చేయుచుండెను. రాత్రి సమయంలో భక్త మహాసాపతికి, తాత్యాకు, లక్ష్మీబాయికి తప్ప ఇతరులెవరికీ మసీదులో ప్రవేశించటకు ఆజ్ఞ లేదనినా ఈమె యొక్క సేవా పరాయణతను మనం గ్రహించవచ్చును. 1917లో ఒకరోజు సాయంత్రం మసీదులో కూర్చుని బాబా తాత్యాతో మాట్లాడుచుండగా లక్ష్మీబాయి వచ్చి బాబాను నమస్కరించను. ఆమెతో బాబా, లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పను. ఆమె వెంటనే రొట్టెలను తెచ్చిదని చెప్పి ఇంటికి తిరిగి వెళ్లి త్వరగా రొట్టె కూర తీసుకువచ్చును. బాబా దాన్ని అందుకుని ఎదురుగా ఉన్న కుక్కకు వేసెను. ఆ కుక్క తోకాడించుచు ఆ రొట్టెను పూర్తిగా తిని ఆనందించను. అప్పుడు లక్ష్మీబాయి బాబాతో, నేను స్వయంగా నా చేతులతో నీ కొరకు రొట్టె తయారు చేసుకుని రాగా నీవు దానికి కుక్కకు వేసేదివి. కుక్కకు రొట్టె వేయుట కొరకు నన్నంత శ్రమ పెట్టితివా అని ప్రశ్నించను. అందుకు బాబా, నీవు విచారించవలదు. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీరడంతో సమానమే. జంతువులకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చు, కానీ అందరి ఆకలి ఒకటే. మానవులు మాట్లాడగలరు, జంతువులు మాట్లాడలేవు. ఎవరు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టేదరో వారు నాకు తృప్తిగా భోజనం పెట్టినట్లు అగును. దీన్ని గొప్ప సత్యముగా తెలుసుకును.
సాయి బోధించిన ఈ నీతిని బట్టి సాయి సర్వజీవుల యందు కలడని, సర్వవ్యాపి అని, చావు పుట్టుకలేని అమరుడని మనం గ్రహించవలను. ఈ విషయంలో బాబా స్వయంగా పలికిన మాటలను మరొకసారి గుర్తు చేసుకునేదము. నేను వెతుకుటకు నువ్వు దూరంగా ఎక్కడికో పోనక్కర్లేదు. నీ నామమును నీ అహంకారమును వదిలినచో నీలోనే కాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేక అంతరాత్మ అని ఒకటి ఉండును. ఆ అంతరాత్మనే నేను. ఈ విషయమును మీరు శ్రద్ధగా గ్రహించగలిగినచో సర్వ వ్యాపకత్వం అనుభవించి నా నిజస్వరుణ్ణి గుర్తించగలిగి నాలో ఐక్యము పొందగలిగెదరు. బాబు సాహెబ్ జోగ్ సన్యాసము. జోగ్ 1909లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత భార్యతో కలిసి షిరిడీకి వచ్చి స్థిర నివాసి అయ్యాను. వీరికి సంతానం లేకపోవచ్చే సంసార జంజాటం లేదు. భార్యాభర్తలిద్దరూ బాబాను ప్రేమించి వారి సేవలో నిమగ్నులైనారు. మేఘశ్యాముడు మరణించిన తరువాత జోగ్ మసీదులోను చావడిలోను బాబా పూజా హారతులు ఇచ్చేవారు. బాబా సమాధి చెందు వరకు ఆ పనులలో ఇతడే చేయుచుండేవారు. ఈయనకు పూజారి జోగ్ అని కూడా పేరు ఉండేది. సాయంత్రం వేళల్లో జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతము మొదలైన పవిత్ర గ్రంథములు చదివి శ్రోతలకు బోధించేవారు. ఎన్ని చేసినను అతనికి మనశ్శాంతి లభించలేదు. ఒకనాడు బాబాను, నేను ఎన్నాళ్ళు నీ సేవ చేయుచుంటిని, అయినా నా మనసు శాంతించలేదు. ఎందువలన నన్నెప్పుడు కరుణింతువని అడిగను. అందుకు బాబా, కొద్ది కాలమాగు, నీ చెడు కర్మల ఫలము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. నీవెప్పుడు అభిమానమును, మోహమును, రుచిని జయించదవో, వాటంతటా అవిగా వచ్చు ఆటంకములను దాటగలిగేదవో అప్పుడు నీ జన్మ ధన్యమగునని చెప్పిరి. కొంతకాలమునికి అతడి భార్య చనిపోయాను. అతడు ఇంకొక అభిమానం లేక స్వేచ్ఛాపరుడై సన్యాసం తీసుకుని ధన్యుడయ్యను. ఈ కథలో బాబా యొక్క సందేశమును మనం జాగ్రత్తగా గమనించవలను. ఈర్ష్య, స్వార్థ, ద్వేషాది బలమైన విషయములను జయించిన తరువాత కూడా అభిమానము, మోహము, రుచి లాంటి చిన్న సైజు శత్రువులకు మనం లొంగక తప్పదు. వీటిని కూడా జయించిన సంపూర్ణ శాంతి లభించును. లేనిచో వాటి కొరకు మనం మరలా ఆతురత చెంది అవి లభించనచో ఆవేదన పొంది శాంతిని దూరం చేయును. ఇది కేవలం ఒక స్థితికి వచ్చిన భక్తులకు మాత్రమే అర్థమగును. ఇలాంటి సాధన మార్గములను శిష్యులకు సద్గురువు ఎవరి స్థితిని బట్టి వారికి బోధించి ముందుకు నడిపించుచుండెను. శిష్యుల హోదాలను, ధనాన్ని ఆసరాగా తీసుకుని జీవితాన్ని గడిపే గురువులకు శిష్యుని స్థితి ఏమిటో అర్థం కాదు. ఒకవేళ కొంచెం అర్థమైన ఇలాంటి విషయాలను చెప్తే ఎక్కడ తమ చేయి జారిపోతారో అనే భయంతో అసలు విషయాన్ని వారికి బోధించరు. అసంఖ్యాకంగా ఉన్న ఈనాటి గురువులకు శ్రీ షిరిడీ సాయిబాబాకు ఉన్న తేడా ఇదే. బాలగంగాధర్ తిలక్ షిరిడీ వచ్చుట. అపర్దే అంతకు ముందుగానే షిరిడీకి వచ్చి బాబా యొక్క మహిమలు, శక్తి, సామర్థ్యములు స్వయంగా గ్రహించుచుండే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్లోని అతివాద ముఖ్య నాయకుడైన బాలగంగాధర్ తిలక్ను వెంటబెట్టుకుని 1917 మే నెల 19వ తేదీన షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేయించి స్వాతంత్ర ఉద్యమం గురించి కొన్ని సలహాలు, సూచనలు బాబా నుంచి కోరెను. వారికి బాబా తగు సూచనలు గుప్తముగానే ఇచ్చినట్లు ఆధారాలు కనిపించున్నవి. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో గల దేశకాల పరిస్థితుల దృష్ట్యా ఈ విషయములను గుప్తముగా ఉంచబడెను. తిలక్ మహాశయుడు షిరిడీకి వచ్చి వెళ్లిన తరువాత అప్పటి అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ బాబా చర్యలను గమనించి రహస్య నివేదిక సమర్పించవలసిందిగా గూఢాచారిని షిరిడీకి పంపెను. భారతదేశంకు స్వాతంత్ర్యం తప్పక వచ్చునని, అది అతివాద హింసాయుత విధముల వల్ల కాక శాంతి, ప్రేమ మార్గముల ద్వారా మాత్రమే సాధించగలమని తిలక్కు బాబా బోధించినట్లుగాను, తిలక్ను కూడా తన అతివాద చర్యలను విరమించవలసిందిగా సలహా ఇచ్చినట్లుగాను, ఆనాటి నుంచి తిలక్ యొక్క అతివాద ప్రభావం చాలా వరకు తగినట్లుగాను ఆధారాలు దొరుకుతున్నవి. హిందూ ముస్లింల ఐక్యత. ఆనాడు మన భారతదేశం స్వాతంత్రం కావాలనేది ముఖ్య సమస్యగా రూపుదాల్చుకున్నది. ఇది రాజకీయ సమస్య, సాంఘికంగా ముఖ్యమైన సమస్య. హిందూ ముస్లింల మత విభేదాలు ఎక్కువ. బ్రిటిష్ ప్రభుత్వం తరచూ జరిగే ఇలాంటి విభేదాలను తొలగించుటకు లక్ష్యశుద్ధితో పనిచేయలేదు. పైగా చేతనంత వరకు ఈ మత తగాదాలను ప్రోత్సహిస్తూ ఉండేవారు కూడా. ఈ మత విభేదాలు పెరిగితే స్వాతంత్ర పోరాటం వైపు నుంచి ప్రజల దృష్టిని మరల్చవచ్చిన ఆలోచన ఆనాటి ప్రభుత్వానిది. ఆ రోజుల్లో ముస్లింలు విస్తారంగా వ్యాపించి ఉన్న ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో మత విభేదాల వల్ల తరచుగా సామాన్యుడి జీవితం చల్లాచెదురవుతుండేది. అశాంతి, తగాదాలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు ఉండేవి. అందువల్ల పూజ పునస్కారాల కన్నా మత సామరస్యం మనిషికి శాంతినివ్వగలదని బాబా గ్రహించారు. పంతాలు, పట్టింపులు, ఆధిక్యత వల్ల రెండు మతాల్లోనూ మతాధికారుల్లోనూ సమభావన, సహకారం, ప్రేమభావాలు నశించాయనే సత్యం సాయికి బాగా తెలుసు. అటు రాజకీయంగాను ఇటు మతపరంగాను కూడా సామాన్య మానవునికి శాంతిని అందించగలిగే వారు లేరు ఆనాడు. అందుకే సాయి హిందూ ముస్లింల ఐక్యతకు అంకితమై సబ్కా మాలిక్ ఏక్ హై అన్న సూక్తిని పదే పదే గుర్తు చేసేవారు. రెండు మతాలలోనూ సత్యం ఒకటే, సారాంశం ఒక్కటే. కానీ వచ్చిన సమస్య మతాధికారులు. మూఢ ఆచారాలతోనే ఆనాడు బాబా ప్రారంభించిన హిందూ ముస్లిం ఐక్యతా విధానం దేశ రాజకీయాలకు అవసరమని గ్రహించిన మహాత్మా గాంధీ హిందూ ముస్లిం బాయి బాయి అన్న నినాదాన్ని ఇచ్చాడు.
ఎంతో ముందు చూపుతో సాయి దేశ సమైక్యతను, శాంతి, పరస్పర ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈ సమాజ కళ్యాణ నిర్మాణాన్ని తనదైన విశిష్ట ఆధ్యాత్మిక మార్గంలో మేళవించి తెలిపారు. మతాలన్నింటినీ సమన్వయపరచడం సాయితత్వ సారాంతం. అందుకే తన నివాసం మసీదు. అందులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రం, ముందుగా తులసికోట, హారతి, చివరకు సాయి మహారాజుకు వినిపించేటట్లుగా వేసే కేకలు ముస్లిం సమాజం పోలి ఉన్నట్లు సాయినాథుడే నిర్ణయించారు. ఈ విధంగా దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో హిందూ ముస్లిం మత విధానాలను ఏకం చేసి రెండు మతాల వారిని ఒక్క తాటిపై నిలపాలని తీవ్రమైన కృషి సలిపారు శ్రీ షిరిడి సాయిబాబా. బాబా యొక్క ఈ మత సామరస్యాన్ని గురించిన అవగాహన ఏర్పరచుకునే ముందు మనం మతం అనగా ఏంటో, అవి ఎట్లు ఏర్పడినో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మతం అనేది వివిధ ప్రాంతాల్లో గల మానవుని యొక్క జీవన పద్ధతులను సమాజపరంగా నిర్ణయించిన సిద్ధాంతం మాత్రమే. జంతు జీవనం నుంచి మానవుడు సహజీవనాన్ని, సంఘజీవనాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈ విధంగా ఒకచోటే అందరూ కలిసి నివసించుట నేర్చుకున్న తర్వాత ఒకరి ప్రవర్తన ఇంకొకరికి బాధ కలిగించేదిగా ఉండడం సహజంగానే జరుగుతూ ఉండేది. వాతావరణంలో అందుబాటులో ఉన్న వనరులను బట్టి జీవన విధానాన్ని నిర్ణయించారు కొందరు తెలివైన అనుభవజ్ఞులు. ఈ విధంగా వచ్చిన అనేక అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి దేశంలో వారు వారి ప్రాంతాలకు అనుగుణంగా మనిషి ప్రవర్తన గురించి కొన్ని సూచనలు చేసిరి. ప్రతి మనిషి తన కొరకు ఆచరించవలసిన నియమాలు కొన్ని, ఆ ప్రవర్తనల వలన ఇతరులకు బాధ కలగకుండా మేలు కలుగునట్లు ఉండు నియమాలను కొన్ని పాటించాలి. ఈ విధంగా ప్రతి చోట ఆ ప్రాంతములకు అనుగుణంగా వ్యక్తిగత సాంఘిక నియమాలు, కట్టుబాట్లతో కూడిన ఆచార వ్యవహారాలే మతములుగా రూపొందినాయి. కాబట్టి మతం అనగా క్రమబద్ధం చేయబడిన ఆచార వ్యవహారాలతో కూడిన సాంఘిక కట్టుబాట్లు మాత్రమే. దీనికి మూలం మనుషులందరూ సంతోష సుఖాలతో ఉండాలన్నదే. అలాంటి మతాలు రాను రాను ద్వేషాలను పెంచుకుని మారణహోమం సాగిస్తున్నాయి, రక్తపాతం చెందిస్తున్నాయి. ఇందుకు కారణం మతాలు, మత సిద్ధాంతాలు కాదు, వాటిని అంటిపెట్టుకుని ఉన్న మనుషులే. తన తల్లికి పుట్టిన అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకొని మరణించుట 2 మేకల కథలో చూసాము. ఇక్కడ ఒకే మతం, ఒకే రక్తం కూడా మారణహోమాన్ని ఆపలేకపోయింది కదా. కాబట్టి మతం అనే దాంట్లో ఏ చెడు లేదని, చెడు ఏదైనా ఉంటే అది మనిషిలోనేనని గుర్తించాలి. మతపర ద్వేషాన్ని చంపుకోవాలి. సర్వమత సర్వమానవ సమానత్వాన్ని హృదయంలో నింపుకోవాలి. అదే సాయి యొక్క మత సామరస్యానికి సిద్ధాంతం. ఇక ఈనాటి మన భారతదేశ విషయం వస్తే, పేరుకు హిందూ దేశమే అయినా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు మొదలగు అనేక మతాల వారు నివసిస్తున్నారు. అప్పుడప్పుడు మత విషయంపై మారణహోమాలు, రక్తపాతం జరుగుతూనే ఉన్నాయి. అందుకు కారణం మతాలు మాత్రం కాదు, మతాధికారులేనని మనం గుర్తుంచుకోవాలి. అన్ని మతాలు కలిసి ఉండటం చేతనే మనం దేశంలో కులాతీత, మలాతీత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరిచినారు. ఇన్ని మతాలు ఉంటే మతాల మధ్య విభేదాలు ఎప్పటికీ తప్పవని, ఒక దేశంలో ఒకే మతం ఉంటే బాగుంటుందని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. అది కూడా కొంతవరకు మంచి ఆలోచనే, కానీ అందుకు ఆచరించే మార్గాలేవి అనేది ముఖ్యం. ఒకే మతాన్ని దేశంలో నిర్మించడం కోసం మిగిలిన మతాలపై ద్వేషాన్ని, రక్తపాతాన్ని సృష్టించి భయపెట్టి బలవంతంగా మత మార్పిడి చేయించడమా? దీనిని ఏ మతం ఒప్పుకోదు, ఏ దేవుడు ఒప్పుకోడు. సాయి చూపిన ప్రేమ మార్గంలో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సూచన మార్గాన్ని బాబా మార్గంగా తీసుకోవచ్చును. వివాహ సంబంధాలు చేయనప్పుడు ఒక మతం యువకుడిని ఇంకో మతం యువతితో వివాహం చేసి, ఈ విధంగా అన్ని మతాలను కలగాపలగం చేసి, మత విభేదాలను అందరూ మర్చిపోయినట్లుగా చేసి, సర్వమత సామరస్యాన్ని బోధించిన సాయి మతాన్ని స్థాపించి అన్ని మత సాంప్రదాయాలను, సిద్ధాంతాలను కొద్ది కాలంలోనే హిందూ అంతర్లీనమగునట్లు చేయవచ్చును. కానీ రాజకీయ నాయకులు, మతాధికారులు ఎందుకు అడ్డుపడగా వారితోనే ఈ మార్పులు ప్రారంభించిన బాగుండును. బాబా యొక్క సహకారము, సంకల్పము ఉంటే ఇది అనూహ్యమైన విషయం కాక ఆచరణ సాధ్యమే. ఈ సాయి యుగంలో సాయి మతం మన దేశంలో కాక విశ్వవ్యాప్తమై వర్ధిల్లి తీరునట్లుగా అనుగ్రహించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యయనాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 30వ అధ్యాయం సంపూర్ణం.